హాయ్ అండి. ఈరోజు పెసరపప్పుతో నేను గులాబ్ జామున్ చూపిస్తున్నానండి. దీనికోసం నేనైతే పెసరపప్పుని నానబెట్టుకున్నాను. కాకపోతే నానబెట్టుకోకపోయినా అప్పటికప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకొని వాష్ చేసి కుక్కర్‌లోకి వేసుకోవచ్చండి. ఒక గ్లాసు నీళ్ళు, ఒక గ్లాసు పాలు వేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్‌లో ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత ఇంకొన్ని నీళ్ళు కానీ మిగిలిపోతే అది వేరే కప్పుకి మార్చేసుకొని నీళ్ళు ఒకటి సపరేట్ చేసుకొని పెసరపప్పును ఒకటి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరం అనుకుంటే కొన్ని ఇందాక పక్కకు పెట్టుకున్న వాటర్ వేసుకోవచ్చు. అలా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేయాలండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకు గులాబ్ జామున్ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుందన్నమాట. సో ఇలా బాగా కలుపుకోవాలండి. మనం చపాతీ ఉండ కలుపుకుంటాం కదా, అలా దానికంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి. లాస్ట్‌లో ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా అప్లై చేసుకొని మంచిగా సాఫ్ట్‌గా చేసేసుకొని మనము ఇలా మూసేసి పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. అది నానే లోపల ఈ లోపల మనము షుగర్ సిరప్ చేసుకుంటాం. గులాబ్ జామున్‌కి షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దీనికి కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ షుగర్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. అలా షుగర్ అంతా కరిగిపోయి మరిగేటప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మనము ఇంకా అది ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్‌ని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము వీటిని రౌండ్స్ లాగా చేసేసుకోవచ్చు. రౌండ్స్ లాగైనా చేసుకోవచ్చండి. లేదంటే మీకు నచ్చిన డిజైన్‌లో ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఓవెల్ షేప్ చేసుకొని ఇలా చాక్‌తో చిన్న డిజైన్ లాగా చేసుకున్నాననమాట. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్స్ లాగైనా చేసుకోవచ్చు అండి. సో ఇలాగా అన్నీ నూనె కాగే లోపల మనము ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పటికి నూనె కూడా కాగిపోయిందండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రౌండ్స్‌ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మన గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఈ ఫ్రై చేయటం కూడా మనము లో టు మీడియం మధ్యలో పెట్టుకొనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఉడకదనమాట. లోపల పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే లోపల వరకు కాలి మనకు మంచిగా ఉంటుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని మనము ఇందాక చేసుకున్న షుగర్ సిరప్‌లోకి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఆగి తర్వాత తీస్తే మనకు గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో బ్యాచెస్గా ఫ్రై చేసినవన్నీ కూడా మనము ఇలా సిరప్‌లోకి వేసేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తీసి చూస్తే అన్నీ కూడా మంచిగా నానిపోయాయండి. సో ఇప్పుడు ఇలా కప్‌లోకి సర్వ్ చేసుకొని తింటే సేమ్ గులాబ్ జామున్ లాగానే ఉంటుందండి. ఒకసారి పెసరపప్పుతో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నాకైతే సేమ్ గులాబ్ జామున్ తిన్నట్టుగానే అనిపించిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.